Life is war. Life is complicated. No, life is actually simple. హ, ఇందులో ఏది నిజం ఏది అబద్ధం ఏమో ఎవరికి తెలుసు. ఎందుకంటే పర్సెప్షన్ ఇస్ రియాలిటీ. అదే అండి మన సంస్కృతంలో ఉంది కదా, యద్భావం తద్భవతి. మనం ఏది నమ్మితే అదే నిజం. అలాంటి నమ్మకాల గురించి, నిజాల గురించి, పర్సెప్షన్ గురించి, లైఫ్ గురించి బోలెడన్ని కథలు కబుర్లు చెప్పుకుందాం పదండి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి ఇలా కెమెరా ముందు కూర్చొని మాట్లాడి కూడా చాలా రోజులు అయిపోయింది. చాలా కొత్తగా అనిపిస్తుంది ఇన్ఫాక్ట్. అండ్ చాలా రోజులు అయిపోయింది హార్ట్ టు హార్ట్ టాక్ సెషన్స్ చేసి. యాక్చువల్లీ మంత్స్ అయిపోయింది టు బి వెరీ ఆనెస్ట్. అండ్ స్పెషల్లీ ఈ హార్ట్ టు హార్ట్ టాక్స్ అనేవి నాకు చాలా క్లోజెస్ట్. ఎందుకంటే ఒక బిగ్ సిస్టర్ లాగా ఆర్ ఒక ఫ్రెండ్ లాగా నా లైఫ్ లో నేను ఎక్స్పీరియన్స్ చేసినవి, నేర్చుకున్నవి, అవి అందరితో షేర్ చేసుకుని ఒక ఫోరం అన్నమాట ఇది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టార్ట్ దిస్ అగైన్. నేను ఆల్రెడీ ఇదివరకు కొన్ని హార్ట్ టు హార్ట్ టాక్ వీడియోస్ చేశానండి. అవి కనుక మీరు చూడకపోతే నేను లింక్ ఇక్కడ ప్లేలిస్ట్ లింక్ ఇక్కడ ఐ బటన్ లో ఇస్తాను. సో ఈ వీడియో అయిపోయాక మీరు చెక్ చేయాలి అంటే చెక్ చేయొచ్చు. సో మీ టైటిల్ అండ్ థంబ్నెయిల్ లో చూసినట్టుగా ఇవాల్టి టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఇస్ ఫియర్ ఆఫ్ అన్సర్టనిటీ. సో అది ఏంటి, ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా టాకిల్ చేయాలి, నా లైఫ్ లో జరిగిన ఒక పెద్ద ట్రామా ఎక్స్పీరియన్స్ చేశాను నేను ఆల్రెడీ థంబ్నెయిల్ లో పెట్టాను. సో అసలు అవేంటివి అనేది మాట్లాడుకుందాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఓకే, ఫియర్ ఆఫ్ అన్సర్టనిటీ. అసలు దీని గురించి నేను మాట్లాడుతున్నాను అంటే నాకే నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, నా లైఫ్ లో ఒక పెద్ద ట్రామాని ఎక్స్పీరియన్స్ చేశాను అని చెప్పి. సో ఐ హ్యాడ్ హైపోకాండ్రియాక్ పర్సనాలిటీ, అంటే ఫియర్ ఆఫ్ ఇల్నెస్ అన్నమాట. ఏ చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే అది ఎక్కడ పెద్దగా అయిపోయి దానివల్ల ఏం జరిగిపోతుందో, ఆర్ ఎవరికైనా సరే ఏదైనా హెల్త్ ఇష్యూస్ న్యూస్ విన్నప్పుడు, ఎవరైనా చనిపోయారు అని విన్నప్పుడు మనకు కూడా అలాంటివి వస్తాయి అని భయపడిపోవడము, ఇలాంటి పర్సనాలిటీ అన్నమాట. దీనివల్ల నేను చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. చాలా ఇమోషనలీ, మెంటలీ చాలా డ్రైన్ అయిపోయాను. నేను ఇది ఇంత ఓపెన్ గా ఎందుకు చెప్తున్నాను అంటే, మనలో చాలా మందికి చాలా రకాల మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్ క్యాన్ బి, కొంతమందికి సోషల్ యాంగ్జైటీ అంటే ఎక్కువ ఉంటుంది, కొంతమందికి కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాక్ అవ్వడం వల్ల ఎవరితోనైనా మాట్లాడాలంటే చాలా టెన్షన్ వచ్చేస్తుంది, కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, కొంతమందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. కానీ అవి మనం చెప్పము బయటికి తొందరగా. ఎందుకంటే చెప్తే మనల్ని ఏమనుకుంటారో, పిచ్చి వాళ్ళగా చూస్తారేమో, లేకపోతే మనకి పెళ్ళవడం కష్టమవుతుందేమో, ఇలా రకరకాల భయాలు ఆ మనకున్న మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ ని సప్రెస్ చేసేస్తాయి. బట్ నేను ఇంత ఓపెన్ గా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చెప్పడానికి రీజన్, ఇట్ ఈస్ టైమ్ టు నార్మలైజ్ దిస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. మనకి ఇప్పుడున్న బిజీ అండ్ కాంపిటేటివ్ వరల్డ్ లో ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఎంత కామన్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ రావడం కూడా అంతే కామన్. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్, మీకు కనుక ఎలాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అది ఎంత చిన్నదైనా కానివ్వండి, ప్లీజ్ హెల్ప్ యువర్ సెల్ఫ్. ఆర్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే ప్లీజ్ వాళ్ళకి హెల్ప్ చేయండి. ఓకే, ఫస్ట్ అయితే నేను నా ట్రామా గురించి చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బికాస్ నేను ఎప్పుడైతే ఐ వాజ్ ఫేసింగ్ దట్ హైపోకాండ్రియాసిస్, నాకు ఈ ఫియర్ ఆఫ్ అన్సర్టనిటీ చాలా ఎక్కువ ఉండేది అనమాట. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ చిన్న హెల్త్ ప్రాబ్లమ్ వస్తుందో, దానివల్ల ఏమైపోతుందో అన్న భయం చాలా ఎక్కువ ఉండేది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు లాస్ట్ ఇయర్ బ్రెస్ట్ లో ఒక సిస్ట్ వచ్చింది. సో జనరల్ గా గైనిక్ చెకప్ కి వెళ్ళినప్పుడు నేను చెప్పానమాట డాక్టర్ కి, డాక్టర్ ఈవెన్ వెన్ ఐఎమ్ నాట్ ఎట్ మై పీరియడ్స్ నాకు బ్రెస్ట్ ఒక సైడ్ చాలా లాగేస్తుంది అని. అయితే ఆవిడ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా అని అడిగారు. అంటే లేదు అని చెప్పాను. సరే ఒక స్కాన్ రాసిస్తాను, స్కాన్ చేసుకోండి అన్నారు. చేయించుకున్నాక దాంట్లో సింపుల్ బ్రెస్ట్ సిస్టమ్ వచ్చింది, చాలా చిన్నది. అది చూడగానే నాకు చాలా భయం వేసేసింది. తర్వాత డాక్టర్ కి ఆ రిపోర్ట్ చూపిస్తే, మోస్ట్లీ ఇది బెనైన్ అవ్వచ్చు సిస్ట్, అంటే నాన్ క్యాన్సరస్ సిస్టే అవ్వచ్చు, బట్ జస్ట్ టు బి ఆన్ సేఫర్ సైడ్ ఒకసారి బయాప్సీ చేయించుకోండి అన్నారు.
ఇంకా అంతే, నాలోని హైపర్ కాన్షియస్ పర్సనాలిటీ ఆల్రెడీ ఉంది కదా నాకు. సో నేను చాలా టెన్షన్ పడిపోయాను అనమాట, చాలా ఏడ్చేసాను, భయపడిపోయాను. మా ఇంట్లో మా మమ్మీ ఫోన్ చేసి చెప్పేసాను, ఇలా అంటున్నారు, నాకు భయం వేస్తుంది అని చెప్పి. మా హస్బెండ్ కి ఫోన్ చేసేసాను. సరే బయాప్సీకి వెళ్ళాను. బయాప్సీ టెస్ట్ ఇచ్చిన తర్వాత అండ్ ఆ రిపోర్ట్ వచ్చే ముందర, నార్మల్ అని వచ్చే ముందర ఆ సర్టెన్ ఫేజ్ ఉంటుంది కదా, అప్పుడు ఎంత భయపడి ఎన్ని ఇమాజినేషన్స్ చేసుకున్నానో నాకే తెలుసు. సో దాట్ ఫేజ్ ఇస్ కాల్డ్ ఫియర్ ఆఫ్ అన్సర్టెనిటీ. ఎందుకు అంటే మనకి ఏం జరుగుతోంది, దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, ఇలాంటివి ఏమీ తెలియని ఒక ఫేజ్ లో ఉండేదాన్ని మనం అన్సర్టెనిటీ అంటాం. ఆ అన్సర్టెనిటీలో ఉన్నప్పుడు మనకు వచ్చే భయమే ఫియర్ ఆఫ్ అన్సర్టెనిటీ. ఇది మనకి హెల్త్ ఇష్యూస్ లోనే రావాల్సిన అవసరం లేదు, చాలా డిఫరెంట్ కేసెస్ ఆఫ్ లైఫ్ లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎగ్జామ్ రాస్తాం. ఎగ్జామ్ రాసాక అండ్ రిజల్ట్ వచ్చే ముందర మనకి ఒక చిన్న కంగారు ఉంటుంది చూసారా, ఏమొస్తుందో రిజల్ట్ అని, ఎంత పాస్ అవుతామా, పాస్ అవ్వమా, ఎన్ని మార్క్స్ వస్తాయి. అది అన్సర్టనిటీ ఫేజ్. ఆ ఫేజ్ లో మనకు వచ్చే ఆ కంగారే ఫియర్ ఆఫ్ అన్సర్టనిటీ. మనం ఇంటర్వ్యూ ఇస్తాం, ఇంటర్వ్యూ ఇచ్చాక ఆ ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చే ముందర ఉండే ఫేజ్ అన్సర్టనిటీ ఫేజ్ ఉంటుంది కదా, ఆ అన్సర్టనిటీ ఫేజ్ లో మనకు వచ్చే భయమే ఫియర్ ఆఫ్ అన్సర్టనిటీ. మనం స్టాక్స్ లో కానీ దీంట్లోనే ఇన్వెస్ట్ చేస్తాం. ఆ ఇన్వెస్ట్ చేశాక ప్రాఫిట్స్ వచ్చే ముందర ఆర్ ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆ రిజల్ట్ వచ్చే ముందర ఆ అన్సర్టనిటీ ఫేజ్ ఉంటుంది కదా, దాట్ ఇస్ కాల్డ్ ఫియర్ ఆఫ్ అన్సర్టనిటీ. సో ఐ హోప్ యు అండర్స్టాండ్ వాట్ ఇస్ ఫియర్ ఆఫ్ అన్సర్టనిటీ. మనకి లైఫ్ లో ఎప్పుడైనా సరే అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఆ అన్సర్టనిటీ ఫేజ్ లో మనకి కలిగే ఆ కంగారు భయమే ఫియర్ ఆఫ్ అన్సర్టనిటీ. నౌ లెట్ us అండర్స్టాండ్ దిస్ వై అండ్ హౌ ఆఫ్ ఫియర్ ఆఫ్ అన్సర్టనిటీ. అంటే అసలు ఈ ఫియర్ ఆఫ్ అన్సర్టనిటీ ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి నేర్చుకుందాం. సో ఇప్పటిదాకా కనుక మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే షేర్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. సో ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ ద ఎమోషన్ కాల్డ్ ఫియర్. మనం చాలా మందికి ఏం చెప్తాము, భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి అని చెప్తాం. ఎస్, కరెక్టే అది. కానీ ఫియర్ ఇస్ ఆల్వేస్ నాట్ అ బ్యాడ్ ఆర్ నెగటివ్ ఎమోషన్. Psychologists also say that fear to a certain extent is always good. మన మైండ్ అనేది ఎప్పుడు మనల్ని ఒక సేఫ్ జోన్ లో ఉంచడానికే ట్రై చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా సిచ్యువేషన్ కొంచెం అటు ఇటు అయిందనుకోండి, ఆ టైంలో మనల్ని సేఫ్ జోన్ లో ఉంచడానికి కావాల్సిన నెసెసరీ యాక్షన్ స్టెప్స్ మనం తీసుకోవడానికి అది ఫియర్ అనేటువంటి ఒక ఎమోషన్ ని క్రియేట్ చేస్తుంది. కాంప్లికేటెడ్ గా అనిపిస్తుందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ తో సింప్లిఫై చేసేద్దాం. మనం ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాం. ఇంటర్వ్యూ అంతా అయిపోతుంది, వాళ్ళు ఓకే రిజల్ట్ మేము అప్డేట్ చేస్తామండి అని చెప్తారు. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయింది, రిజల్ట్ రావాలి. ఈ మధ్యలో ఉన్నది అన్సర్టనిటీ ఫేజ్. సో ఈ ఫేజ్ లో మనకి కంగారు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ క్లియర్ చేస్తానా చేయనా, ఒకవేళ ఇంటర్వ్యూ క్లియర్ చేయకపోతే ఎలాగా, ఇంకొక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, నేను ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, నా ఫ్రెండ్స్ ని ఎలా ఫేస్ చేయాలి, ఈ మంత్ ఈఎంఐ నేను ఎలా పే చేయాలి, ఇలాంటి రకరకాల థాట్స్ అనేవి మనకి క్రియేట్ అయిపోతూ ఉంటాయి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ప్యాటర్న్ ఏంటి అంటే, మనకి ఫియర్ ఆఫ్ అన్సర్టనిటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి నెగటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫియర్ఫుల్ మైండ్ కెనాట్ ప్రొడ్యూస్ పాజిటివ్ థాట్స్. సో ఆ థాట్స్ వచ్చిన తర్వాత ఇంకొక నెక్స్ట్ సెట్ ఆఫ్ థాట్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అదేంటి అంటే, ఒక్కసారి మనకి ఆ రిక్రూటర్ కి మెసేజ్ చేద్దాం, లేదా మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఆ కంపెనీలో, సో వాళ్ళ ద్వారా ఒకసారి కనుక్కొని అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. అప్డేట్ ఏంటో తెలిస్తే మనం కూడా దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు కదా, క్లియర్ చేసామా లేదా అనేది ఒకసారి తెలిసిపోతే దాని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్స్ ఏంటో ఆలోచించవచ్చు అని మనకి నెక్స్ట్ సెట్ ఆఫ్ థాట్స్ స్టార్ట్ అయిపోతుంటాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ప్యాటర్న్ ఏంటి అంటే, మనకి ఈ సర్టెన్ యాక్షన్ తీసుకుంటే మనకు ఒక పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది అన్నట్టుగా మన థాట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. చాలా కన్విన్సింగ్ గా, చాలా టెంప్టింగ్ గా ఆ యాక్షన్ వెంటనే తీసేసుకోవాలి అన్నట్టుగా ఆ థాట్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. సరే వచ్చినాయి, దాని తర్వాత మనం యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. రిక్రూటర్ కి మెసేజో కాలో చేస్తాం. వాళ్ళు ఏమంటారు, ఇంకా అవ్వలేదండి, చెప్పాం కదా అప్డేట్ చేస్తామని చెప్పి, సో మీకు రిజల్ట్ ఏదనేది మీకు మెయిల్ చేస్తామని చెప్తారు.
అయిపోతుందా? కొంతసేపు అయిన తర్వాత ఏదో ఒక 1-2 డేస్ తర్వాత మళ్ళీ అనిపిస్తుంది, అరే వాళ్ళు ఇంకా చేయలేదు ఏంటో, మళ్ళీ ఇంకొకసారి చేద్దామని ఏమవుతుందిలే అని చేస్తాం. అరే ఇంకా కొన్ని ప్రొఫైల్స్ ఉన్నాయంటే అవ్వలేదు, సో అయిపోగానే మీకు ఈమెయిల్ సెండ్ చేస్తాము అని చెప్తారు. అయిపోతుంది. మళ్ళీ ఒక 1-2 డేస్ తర్వాత ఇంకా రాదు, మళ్ళీ మనకి ఇంకా చేద్దాం, ఇంకొకసారి చేద్దాంలే ఏమైతుంది, వాళ్ళ జాబే కదా అది మనకి చెప్పడం అని అంటారు. అలా అలా పదే 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 మనం చేసిన తర్వాత వాళ్ళకి విసుగొచ్చి మన ప్రొఫైల్ పక్కన పడేస్తాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఒక్కసారి యాక్షన్ స్టెప్ తీసుకున్న తర్వాత మనం సాటిస్ఫై అవ్వం. ఆ అర్జ్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది మీరు యాక్షన్ కంటిన్యూ చేస్తున్న కొద్దీ. సో మనం ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాము అని తెలియని సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడే మనకి ఫియర్ ఆఫ్ అన్సర్టనిటీ వస్తుంది. అండ్ ఈ ఫియర్ ఆఫ్ అన్సర్టనిటీ వల్ల మనకి నెగటివ్ థాట్స్ అనేవి జనరేట్ అయిపోతూ ఉంటాయి. నేను క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని అనుకుంటున్నాను. మీకు కనుక అర్థం అవ్వకపోతే ప్లీజ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. ఐ డెఫినెట్లీ రిప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్. అండ్ ఇంకొకసారి చెప్తున్నాను, వీడియో కనుక ఇప్పటిదాకా నచ్చుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ బటన్. అండ్ చూసారా, ఇన్ని రోజుల తర్వాత వీడియో పెడితే ఇలా ఉంటుంది సిచ్యువేషన్, మాట కూడా తడబడుతుంది. ఓకే, ఎనీవే ఇప్పటిదాకా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే కనుక ప్లీజ్ ప్లీజ్ ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. సో ఇప్పుడు వాట్ ఈస్ ఫియర్ ఆఫ్ అన్సర్టనిటీ తెలుసుకుందాం. అసలు ఈ ఫియర్ ఆఫ్ అన్సర్టనిటీ ఎందుకు వస్తుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఎలా టాకిల్ చేయాలి? నేను చెప్పాను కదా, ఆల్రెడీ నేను ఈ ఫియర్ ఆఫ్ అన్సర్టనిటీని ఫేస్ చేసి ఉన్నాను. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేను ఓవర్కమ్ అవ్వడానికి హెల్ప్ అయిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ థింగ్ ఇస్ టు యాక్సెప్ట్ ద ప్రాబ్లం. సో ఎప్పుడైనా సరే మనం ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ ఫైండ్ చేయాలి అంటే మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఇస్ టు రికగ్నైజ్ అండ్ యాక్సెప్ట్ ద ప్రాబ్లం. సో ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పేసి నాకేం భయం లేదు అని కనుక మనం యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే that is not going to help you. So please, if you have any kind of mental health issues, please accept it that you have it. Second tip is don't run away from that fears. So మనం జనరల్ గా ఎవరికైనా ఇచ్చే సజెషన్ ఏంటి, భయపడుతున్నారు అంటే ఏదైనా వాక్ వెళ్ళు, లేదన్నా ఎవరైనా ఫ్రెండ్ తో మాట్లాడు, ఒక టీవీ షో చూడు, మూవీ చూడు, లేదా సాంగ్స్ విను, నీకు ఇష్టమైన పని ఏదో ఒకటి చెయ్యి, ఇలాంటివి సజెషన్స్ ఇస్తూ ఉంటాం. సో బేసికల్ గా ఆ థాట్స్ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వు అని చెప్తూ ఉంటాం. బట్ ఇది అస్సలు హెల్ప్ఫుల్ కాదండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్. ఎందుకంటే మనం ఆ డిస్ట్రాక్ట్ అవుతున్నంత సేపు బాగానే ఉంటుంది. ఒక్కసారి ఆ పని స్టాప్ చేసేసిన తర్వాత మళ్ళీ మనకి ఆ థాట్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో నెవర్ ఎవర్ distract from your fear, never ever run away from your fear. Instead, face that fears and sit with that fears. Third tip is to identify the triggers. సో నేను హైపోకాండ్రియాక్ పర్సనాలిటీ అని చెప్పాను కదా. సో నా కేసులో ఏదైనా సరే నాకు చిన్న హెల్త్ డిస్టర్బ్ అయినా సరే, లేదా ఏదైనా టెస్ట్ చేయించుకున్నప్పుడు రిపోర్ట్స్ ఏదైనా కొంచెం తేడా వచ్చినా, ఆర్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ గురించి ఏదైనా న్యూస్ విన్నా, లేదా ఎవరైనా చనిపోయారు అని న్యూస్ విన్నా, నాకు వెంటనే ఆ భయం స్టార్ట్ అయిపోతుంది. సో దీస్ ఆర్ మై ట్రిగ్గర్స్. సో అలా మీ భయానికి ట్రిగ్గర్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, మీకు ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయిపోతానేమో అని భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? మీకు ఏమైనా ఫ్యామిలీ ప్రెషర్స్ ఉన్నాయా, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా, లేదా ఫ్రెండ్స్ ఎవరైనా అందరూ సెటిల్ అయిపోయారు, నేను సెటిల్ అవ్వకపోతే ఎలా, ఎలాంటి ఏమైనా థాట్స్ వస్తున్నాయా? So find out those triggers which are the cause for that fear. Fourth tip is to learn the difference between possibility and probability. For example, మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతానేమో అని భయం వేస్తుంది. ఎస్, దెర్ ఇస్ అ పాసిబిలిటీ టు గెట్ రిజెక్టెడ్. బట్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో బాగా పర్ఫార్మ్ చేశారనుకోండి, ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ రిజెక్టెడ్ ఇస్ వెరీ లో. సో ఎప్పుడైనా సరే మీకు భయం వేస్తున్నప్పుడు పాసిబిలిటీ వర్సెస్ ప్రాబబిలిటీ గురించి తెలుసుకోండి. ఇది అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్, దెర్ ఇస్ అ పాసిబిలిటీ. కానీ ఎంత ప్రాబబిలిటీ ఉంది ఇది పాసిబుల్ అవ్వడానికి అనేది చెక్ చేసుకోండి. అండ్ దెన్ మీకు ఆ ఫియర్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. మై నెక్స్ట్ స్టెప్ విచ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ వెరీ వెరీ లాంగ్ ఈస్ జర్నలింగ్. సో మీ డైలీ డాక్యుమెంట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. దాని తర్వాత మీ మైండ్ లో ఉన్న థాట్స్ ని అంతా ఒక బుక్ పైన డంప్ చేయడానికి ట్రై చేయండి.
సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీ థాట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి ఆర్ మీకు దేనికి తొందరగా ట్రిగ్గర్ అయిపోతున్నారు అన్నది మీకే అర్థమవుతుంది. అండ్ ఆల్సో స్టార్ట్ ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అండి. బికాస్ మన లైఫ్ లో మనం చాలా చాలా థింగ్స్ ఉంటాయి విచ్ వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్. అండ్ ఇంత చిన్న థింగ్ అయినా అవ్వనివ్వండి, వీఆర్ రియలీ వెరీ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ దట్ ఇన్ ఆర్ డే. అండ్ ఎప్పుడైతే మనం లో టైమ్స్ లో ఉంటామో మనం ఒక్కసారి గ్రాటిట్యూడ్ జర్నలింగ్ తీసుకొని చదువుకున్నాం అనుకోండి, ఇట్ గివ్స్ us మోటివేషన్ అండ్ హోప్ దట్ ఎస్ మన లైఫ్ అనేది అంత బ్యాడ్ కాదు, వీ స్టిల్ హ్యావ్ గుడ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పి. మై నెక్స్ట్ స్టెప్ ఇస్ క్రియేట్ వాల్ ఆఫ్ విన్స్. నా వెనకాల ఈ స్టిక్కీ నోట్స్ చూస్తున్నారా? సో ఈ హ్యాబిట్ నాకు మ్యారేజ్ బిఫోర్ కూడా ఉండేది. సో ఎప్పుడైనా సరే నేను ఏదైనా చిన్న అచీవ్మెంట్ చిన్న అకాంప్లిష్మెంట్ చేసినప్పుడు నేను అది ఇట్లా స్టిక్కీ నోట్స్ మీద రాసేసుకొని వాల్ కి పేస్ట్ చేసేస్తాను అనమాట. సో మీరు కూడా మీ లైఫ్ లో ఏదైనా చిన్న అకాంప్లిష్మెంట్ చేశారు, ఏదైనా చిన్న అచీవ్మెంట్ వచ్చింది, ఆర్ మీ భయానికి అగెయిన్స్ట్ గా మీరు మూవ్ అవ్వడానికి ఒక స్టెప్ ఫార్వర్డ్ ఏదో ఒకటి తీసుకున్నారు, అదంతా కూడా అలా స్టిక్కీ నోట్స్ లో రాసి మీరు వాల్ కి స్టిక్ చేసుకోండి. నేనైతే టు బి ఆనెస్ట్ గా చెప్తున్నాను, ఆ వాల్ మీద స్టిక్ చేయడానికైనా సరే నేను కొన్నిసార్లు పుష్ చేసుకుంటాను టు డూ సంథింగ్. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఎఫెక్టివ్ టెక్నిక్. సో ఇదంటే నేను ఫాలో అయ్యి నాకు హెల్ప్ఫుల్ అయిన టిప్స్ అనేవి. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్, దట్ లైఫ్ ఇస్ అన్సర్టైన్. మనం ఎన్ని ప్లాన్స్ చేసుకున్నా సరే గాడ్ విల్ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్. అండ్ రేపు ఏమవుతుందో అన్న భయం నుంచి రేపు ఏమవుతుందో అన్న ఎక్సైటెడ్ మైండ్ సెట్ కి మనం షిఫ్ట్ అయితే గనక మన లైఫ్ అనేది చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. నెవర్ ఎవర్ గివ్ అప్, నో మ్యాటర్ వాట్ ఎవర్ ద రిజల్ట్ ఇస్ టుడే, యూ స్టిల్ హ్యావ్ అ టుమారో. సో అదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది, ఇంకా మీకు ఎలాంటి టాపిక్స్ కావాలి హార్ట్ టు హార్ట్ టాక్స్ అని నాకు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోదు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే కనుక ప్లీజ్ షేర్ చేయండి. బికాస్ ఈ హార్ట్ టు హార్ట్ టాక్స్ అనేవి నాకు పీపుల్ కి హెల్ప్ అవ్వాలి అని చేసేటువంటి సెషన్స్ అనమాట. సో ఐ రియలీ వాంట్ మెనీ పీపుల్ టు సీ దిస్ కాంటెంట్. సో అందుకని చెప్పి ఎవరికైనా సరే హెల్ప్ అవుతుందని అనిపిస్తే కనుక ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇప్పుడు దాకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ hit that subscribe button and see you all in the next video. Take care. Bye bye.